నా కవిత శీర్షిక నూతన చరిత్ర లిఖించు. రోజు రోజుకి పెరుగుతున్న సంపదకు చెమట చుక్కో జ్ఞాన బిందువో మూలధనం. శ్రామికుడి గొంతు తడారిపోతుంటే ఇదేమని ప్రశ్నిస్తే గజకర్ణ గోకర్ణలు కూర్చొని చేసే సెన్సెక్స్ సూచీది తప్పంటాడు. సహజ వనరులు దోచేసి శ్రమదోపిడికి తెగబడుతున్నాడు. పని గంటల పెంపు డ్రాఫ్ట్ మీద సంతకం నీ వేలుతో నీ కన్ను పొడవడమే. పావు ఓట శ్రమను దారిపోయడమే. వైట్ కాలర్ మాయాజాలం ఘరానా మోసానికి మరో రూపం. 4 కోడ్లు పేర్లువి కొత్తవి, దోపిడీ మార్గాలు చేసే గాయాలు పాతవి. హక్కుల పుస్తకములో అక్షరాలు కరిగి లాభాల ఖాతాలో సున్నాలు పెరిగాయి. ఉత్తర్వులు లేని నియామకాలు, సమస్యలపై స్పందించిన ప్రభుత్వాలు, ఆశల ఎండమావులో భద్రత గాలిలో కలిసే. శ్రామికుడి జీవితం గాలిగా మిగిలే. పని గంటలకు విలోమంలో ధరల పెరుగుదల జీవన ప్రమాణాన్ని జీతం వెక్కిరించే. కోడ్ల అంతరంగం ప్రశ్నించే తత్వాన్ని నిలిపేయడం. చట్టం ముసుగులో చేసే వంచన కొత్త కోడ్లను అమలు చేసి కార్మిక చట్టాలను తొంగలో తొక్కడం. నిత్యావసరాలు తీరని కార్మికుని వెతల మూల్యం మరణ శాసనాలు. కార్పొరేట్ రాజ్యం లిఖించిన ఆధునిక శాసనం. చరిత్ర నేర్పిన పాఠాన్ని సమీక్షించు. నూతన పోరాటానికి స్ఫూర్తి నందు. చెమట అక్షరమై తిరుగుబాటు చేస్తే కోడులు కొల్లేరులో కలిసిపోతాయి. శ్రమగీతాలు మేలుకొలుపులై శ్రమైక జీవన సౌందర్యానికి వెలుగుదీవుటీలైతే పునర్శక్తితో నూతన చరిత్ర లిఖించవచ్చు. ధన్యవాదాలు అందరికీ.